హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డబుల్ రాక్స్టార్ 143. ఈ రోజు మనం ఆడబోతున్నాం గ్యాంగ్స్టర్ వెగస్. ఈ గేమ్ ఇప్పుడు నేను మీకు డబ్బులు ఎలా రావాలో ఇప్పుడు నేను చెప్తా గైస్. ఈ గేమ్ లో ఎలాగలా చూపిస్తా గైస్. దొరికితే ఫస్ట్ ఇక్కడ స్పాన్ అవుతాం గైస్. ఇక్కడికి వెళ్ళి జంప్ బటన్ నొక్కి ఈ పార్కింగ్ లోకి వెళ్తే మన కార్లు ఉంటాయి గైస్. ఈ కార్ల దగ్గరికి వెళ్ళి ఈ బటన్ నొక్కి డోర్ బటన్ ని అప్పుడు ఇది ఇంకా మన కంట్రోల్లోకి వచ్చింది గైస్. దీంట్లో రేడియో ఉంటుంది, అన్నీ ఉంటాయి గైస్. ఇప్పుడు ఇదైతే మ్యాప్ గైస్. ఇది ఎయిర్పోర్ట్ గైస్. ఇది ఆర్మీ బేస్. ఇది మైన్స్ గైస్. ఇది నాకు తెలియదు గైస్. ఓకే, కమింగ్ టు బ్యాక్. మనం ఏ కార్నైనా తీసుకెళ్ళచ్చు గైస్. ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తా గైస్. రూట్ పెట్టుకుంటా. చూడండి గైస్, ఇక్కడ పెట్టుకుంటే చాలు గైస్. మనం ఇలా ట్రావెల్ కాకుండా డబ్బులు తల్లొచ్చు గైస్. $18,600 పెట్టింది గైస్. అది నా దగ్గర మనీ ఎంత ఉన్నాయంటే దాదాపు 1,82,000 ఉన్నాయి గైస్. చూడండి, 1 మిలియన్ దాకా ఉన్నాయి గైస్. మరి కంటిన్యూ చేద్దాం. ఇంకా మన జర్నీ ఎయిర్పోర్ట్కి వెళ్దాం పదండి గైస్. ఇలాంటి యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి గైస్. ఏం పర్వాలేదా గైస్. ఇక్కడ స్క్రూ డ్రైవర్ సింబల్ ఉంది కదా గైస్. అదంటే ఈ బ్లూ కలర్ది చాలా మన వెహికల్ అప్పుడు ఒక బ్లూ కలర్ రే వస్తుంది గైస్. అది తగ్గిపోయినప్పుడు దాన్ని వాడితే వెహికల్ మళ్ళీ రిపేర్ అయ్యింది గైస్. ఇంకా పర్పుల్ షీల్డ్ ఉంది కదా గైస్. అది మన బుల్లెట్స్ నుంచి దేని నుంచైనా కాపాడేది గైస్. ఇందులో పోలీసులు కూడా ఉంటారు గైస్. ప్రస్తుతానికి నా దగ్గర ఈ రెండు ఉన్నాయి గైస్. పిస్టల్, ఇదేదో తెలియదు గైస్. ఈ హెల్త్ సింబల్ ఏంటంటే ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ మన హెల్త్ ఉంది గైస్. మన హెల్త్ ఎప్పుడైనా తగ్గిపోయినప్పుడు అది వాడితే హెల్త్ రిస్టోర్ అయ్యేది గైస్. ఇది బ్రిడ్జ్ గైస్. మనం వాటర్ లో పడిపోయాం గైస్. మనం దిగిపోదాం గైస్. కాస్త అదుపు తప్పింది గైస్ వెహికల్. ఇప్పుడు ఎవరు వెహికల్ తీసుకోవాలి గైస్, మీరు చెప్పండి. ఎస్ గైస్, ఈ బైక్ బాగుంటది. బైక్, అరే పిచ్చి ఆగో నీ అమ్మా. స్పీడ్. ఎస్ గైస్, దొరికింది గైస్. చూసారా గైస్ ఎలా ఉంటది గన్న ముందే. చిన్న పిల్లాడు ఎక్కువ. మీ పోలీసులు చూడలేదు గైస్ మనం కాల్చింది. లేకపోతే మన మీద విరుచుకు పడతారు వాళ్ళు. చూసారా గైస్ అసలు సౌండ్ వింటేనే అసలు. చూడండి గైస్, ఇదే గైస్. ఇదైతే ఎయిర్పోర్ట్ పార్కింగ్. ఇది కూడా ఒకటి గైస్. ఇక్కడ పైన ఎయిర్పోర్ట్ వెయిటింగ్ రూమ్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు గైస్. వెళ్దాం పడంగా. కింద రోడ్డు కనిపిస్తుంది. వెయిటింగ్ హాల్ అనుకుంటా గైస్. ఓకే, మనం ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టేసాం గైస్. అసలు అయితే మనం ఇలా కూడా రావచ్చు, కానీ మీకు చూపిద్దామని ఆ వేలు వచ్చా. ఎలా ఉంటుందో ఆ వేలు వస్తే. ఇక్కడ ప్లేన్లు ఉంటాయి గైస్, వీటిని నడపచ్చు మనం. ఆ ప్లేన్లు కాదు గైస్, పెద్ద ప్లేన్లు ఇక్కడ ఉంటాయి గైస్. అక్కడ కూడా పెట్టలా. అదే గైస్, నాకు రెడ్ ఇష్టం కాబట్టి రెడ్ తీసుకుంటున్నా గైస్. అంటే బ్లూ ఉంటే బ్లూ తీసుకునేవాడిని, కానీ రెడ్ ఉంది. బ్లూ ఉంటే ఖచ్చితంగా బ్లూ దొరికేసింది గైస్. వెళ్దాం పోదండి, అది మందే ఇంకా.
ఇప్పుడు మనం టేక్ ఆఫ్ కి రెడీగా ఉన్నాం గైస్. వేడి ఆఫ్ చేయి. చూసారా గైస్, తక్కువ పవర్ ఎక్కువ పవర్, టేక్ ఆఫ్. షట్ గైస్, మనం షట్ మన ఎవరికి భయం గైస్, చెప్పా కదా అది దగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అది హీల్ చేసుకుంటది. ఇప్పుడు ఇలా రాగా బ్లూ ఆశ వదిలేయాలి గైస్. ఇంకా మన ఎలా తీసుకెళ్దాం, లేకపోతే వాటర్ వాటర్ వెహికల్ తీసుకెళ్దాం గైస్. ఇది బాగుంటది, వాటర్ లో కూడా వెళ్ళదు గైస్. చూస్తూనే అర్థమవుతుంది మీకు. మీకు గోవా అలాంటి ప్లేసుల్లో వాడతారు గైస్. ఇదే ప్లేస్ నాకు కూడా తెలియదు ఇండియాలో. ఇండియా అసలు ఇండియా కాదనుకుంటా గైస్. ద వాటర్ ఫ్లైట్ ఈస్ రెడీ టు టేక్ ఆఫ్ గైస్. ఈ రేడియోతో ఇదే గోవాలో గైస్. The water plane is successfully take off. గైస్ మన టాస్క్ ఏంటంటే అక్కడ ఒక టవర్ ఉంటుంది గైస్. ఆ టవర్ మీద హెలిప్యాడ్ ఉంటుంది. ఆ హెలిప్యాడ్ మీద ప్లేన్స్ ని ల్యాండ్ చేయాలి గైస్. అదిగో ఆ బ్లూ కలర్ లాంటివి నేను చాలా సార్లు చేసా. ఇది చేసి తర్వాత అది చేద్దాం గైస్. ఫస్ట్ వెళ్దాం పదండి. అక్కడ వాటర్ లో చల్దాం గైస్. చూసారా గైస్, ప్రో రైడర్ గైస్ మన అలా ఉండదు మనతోటి. ఇదైతే స్పీడ్ బటన్ గైస్. అది ఈ డోర్ ఉన్న బటన్ నొక్కితే మనం దిగిపోతాం గైస్. ఇప్పుడు ఆ కింద నుంచి వెళ్దాం అని ట్రై చేస్తా గైస్. తగిలింది గైస్, కానీ మన ప్లేన్ తక్కువ డ్యామేజ్ అయింది. ఎందుకంటే మన గట్టిది. అలా అని ఎక్కడ పడితే అక్కడ ల్యాండింగ్ చేయదు గైస్, ఎందుకంటే అది మంచిది కాదు. నా ఫుల్ పవర్ యూజ్ చేసా గైస్, కానీ దగ్గర ఎదురు గైస్ నేను రాకెట్ కొట్టుకుపోతున్నా. పద 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 పోయి నీకు చనిపోయాం గైస్. గైస్ వాచ్ అని చూస్తుంటే పోయావు గైస్, కానీ ఇప్పుడు ₹1,00,000 కట్టావు గైస్. ఇప్పుడు 1 మిలియన్ కిందకి వచ్చేసాం గైస్ మనం. కానీ మళ్ళీ 1 మిలియన్ దాటుతాం గైస్ ఈ ఎపిసోడ్ లో అని నేను అనుకుంటున్నా గైస్. ఇప్పుడు ఈ కార్ తీసుకెళ్తా గైస్. ఇది బాగా ఫాస్ట్ ఉంటది. అదిగోండి గైస్, అలా అలా ఎల్లో కలర్ కార్ సింబల్ వస్తే అది ఎక్కువ రేట్ పోయిద్దాం గైస్. అదిగోండి గైస్, ఈ ఎల్లో కలర్ బైక్ బాగుంది కదా. ఇప్పుడు కొట్ట 2 గైస్. ఇక్కడే పోలీసు ఉన్నాడు. ఒక్క నిమిషం గైస్, ఏది ఎక్కువ పలికిద్దో అది తీసుకెళ్ళిపోదా. అది 40,000 పలికిద్ది గైస్ ఆ బైక్. ఎంత పలికిద్దో చూద్దాం. మ్యాప్ లోకి వెళ్ళండి గైస్. మ్యాప్ గైస్, ఈ సింబల్ లోకి వెళ్ళండి. ఇది కూడా 40,000 గైస్. సరే ఏదైనా పర్వాలేదు కాబట్టి నేను కార్ తీసుకుంటున్నా గైస్. తప్పించుకుందాం పదండి గైస్. ఈ పోలీసులు మన దాటలేరు గైస్. పిల్ల పిచ్చుకలు వీళ్ళు నా ముందు. నా డ్రైవింగ్ స్కిల్స్ కి మీరు లేరు బాబా. చూసారా గైస్, రాయల్ సౌండ్ గైస్. అది చాలా బాగుంది కదా గైస్. ఇప్పుడు ఎలా వాళ్ళు తప్పించుకోవాలి గైస్. అప్పుడే పొద్దునైపోయింది గైస్. మనం దొరకకూడదు గైస్.
దొరికితే మళ్ళీ మనం తప్పించుకోవాలి. ఇది చాలా డేంజర్ క్యారెట్లు. వెనకాల నుంచి వస్తున్నారు. వస్తున్నారు గైస్, ఎలాగో తప్పించుకోవాలి. తప్పించుకున్నాం గైస్. ఇప్పుడు మ్యాప్ లోకి వెళ్ళి ఇక్కడ కాల్ నమ్మస్ గైస్ 40,000 వెళ్దాం పదండి. ఈ దొంగ కొడుకులు పెట్టేశారు గైస్. ఇప్పుడు ఎలా వెళ్ళాలి గైస్? గైస్ ఎలా వెళ్ళాలి గైస్? మీ కేర్ఫుల్ గైస్. ఎంత హెవీ డ్రైవర్ అన్నా. ఎస్ గైస్, తప్పించుకున్నాం. ఆ గ్రీన్ హిల్ ఫాలో అయితే చాలు గైస్ మనం పెట్టిన దాంట్లో. చూసారు గైస్ సౌండ్ ఎలా ఉందో? తీసుకుంటారో లేదా గైస్? ఎందుకంటే రిపేర్ అయింది కదా, రిపేర్ చేయాలి గైస్. ఇందులోకి వెళ్తే ఈ బటన్ లోకి వెళ్తే, లేకపోతే బై చేయొచ్చు గైస్. 25 డైమండ్స్ ఉన్నాయి. నేను 1 కొన్నా గైస్, 3 డైమండ్స్. రిపేర్ చేసేద్దాం గైస్. సార్ వాచ్ సైడ్ అయితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి గైస్, కానీ వాచ్ సైడ్ రా అట్లా. కాసేపు వద్దాం గైస్. అయితే అంతలో తిరుగుదాం గైస్. తిరగండి ఎంజాయ్ చేయండి. అదే గైస్ ఇది హైవే. ఇప్పుడు చూద్దాం గైస్ దీని సత్తా. చూసారా గైస్? ఇప్పుడు వెళ్దాం గైస్. అరే పిల్ల బచ్చా, ఎందుకు రా నా కలుస్తా? ఇప్పుడు తిప్పుకుందాం గైస్. ఇప్పుడు మ్యాప్ లోకి వెళ్దాం. డిస్టెన్స్ పెట్టండి. గప్పండి గైస్. ఆపరేడియా పిచ్చి. చూసారా జస్ట్ మిస్. అలా ఉంటది గైస్ మన డ్రైవింగ్ అంటే. పోలీసు వాళ్ళని గుద్దాలో ఎప్పుడు జస్ట్ మిస్ గైస్. తీసుకో సార్. గైస్ వాచ్ అవుట్ ఇవ్వట్లేదు గైస్, కాబట్టి 40,000కి అమ్మేస్తున్నా గైస్. మళ్ళీ మనం 1 మిలియన్ దాటేసాం గైస్. అలా ఉంటుంది మనతోటి. ఏం ఓకే గైస్, మనకి హెల్త్ అవసరం లేదు గైస్. గైస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వెపన్ చూపిస్తా గైస్. ఇదొకటి నేను మనం గెలుచుకున్నా. ఏదైతే నా పిస్టల్ ఎవరికైనా ఫస్ట్ లో వస్తుంది స్టార్టింగ్ లో.
షట్ గైస్, వి ఆర్ అండర్ పోలీస్ కస్టడీ. చచ్చిపోరా. థ్యాంక్ యూ గైస్. అమ్మా గైస్ చంపేశాడు గైస్. మళ్ళీ మనం వంద పెట్టాలనుకుంటా గైస్. వాచాడు ఎందుకు రా అట్లా. తీర్చుకుంటా గైస్ రివెంజ్ వాడి మీద. ఎక్కరా గైస్ సినిమా చూసారా? బాగుంటుంది గైస్ ఈ కారు. పోయింది చూసారు గైస్ ఎలా బాగుంది. ఏమన్నా నాకు అలవాటే గైస్, మీరు బాధపడదు. నేను తప్పించుకోవడానికి రహదారైనా వాడతా గైస్. అదంటే నేను గైస్ ఇంకా మిషన్ వాడేలోపు వెళ్ళిపోవాలి గైస్. తిరగలేదు పోవాలి గైస్. మిషన్ వాడుతున్నాడు, అది కనుక దీనికి తగిలితే చచ్చిపోతారు. షట్ గైస్ మనం దొరికేసాం. గైస్ ఇంకా కదలట్లేదు గైస్. ఇది కొన్నా గైస్, ఎందుకు పని చేయట్లా బండి. ఇప్పుడు కూడా పని చేయట్లేదు గైస్, ఎందుకు అర్థం కావట్లే. అందరు ఇక్కడ ఉన్నారు గైస్. చనిపోయా గైస్. సారీ గైస్, మనం ప్రో అనుకున్నాం కానీ వేస్ట్. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా 1 మిలియన్ దాటాలి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వెయిట్ ఫర్ ట్యూన్. జై హింద్ జై భారత్. నేను విషయం ఫ్రమ్ డైరెక్షన్ 143. బై గైస్, సీ యూ లేటర్.